నమస్కారం అండి. నిన్న గణేష్ అంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, మాజీ ఎమ్మెల్యే సంస్కారం లేకుండా అయ్యన్న పాత్రుడు గారిని ఏకవచనంతో అయ్యన్న పాత్రుడు పిలుస్తున్నాడు. అతనికి సిగ్గుందో లేదో, అసలు ఆయన ఎమ్మెల్యే చేశాడు, అసెంబ్లీకి వెళ్ళాడు, ప్రజావేదికకి వెళ్ళి ఎలా గౌరవించాలో తెలియని వ్యక్తి ఈ గణేష్ మాట్లాడుతున్నాడు. నేను ఏదో గ్రాంట్లు తెచ్చాను అంటున్నాడు. ఏ గ్రాంట్లు తెచ్చావు నువ్వు? ఎలక్షన్ ముందే అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఏం చెప్పారండి? నేను తెచ్చిన గ్రాంట్ అది కేటీపేట అడవిలో తెచ్చిన గ్రాంట్ నాది, నేను తెచ్చిన గ్రాంట్ అని చెప్పాడు పబ్లిక్ అయినా. ఆ రోజు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి చేయలేకపోయాం అని క్లియర్గా అర్థమైనా చెప్పాను నీకు. అవి తెచ్చాను, ఈ గ్రాంట్ తెచ్చాను, ఆ గ్రాంట్ తెచ్చాను చెప్తే సిగ్గేయాలి. కొంచెం ఎక్కడ రోడ్డు వేసావా? ఆ కొత్త మీద రోడ్డు వేసావు, తగతగడంటే చేసేసావు కొత్త మీద రోడ్డు, అప్పుడే గొంతు పడిపోయింది. సిగ్గు లేకుండా ఎంతోమంది డ్రైవర్లు ఒక్క రోడ్డు రాష్ట్రంలో ఎక్కడన్నా గుయ్యి కప్పారు. నువ్వు కానీ, మీ రాష్ట్ర మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎంతోమంది డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు ఎంతోమంది ఏడిచారు. ఎదవలా ఇదా పరిపాలన నీ గణేష్. ఈ వేళ నువ్వు పిచ్చెక్కి బుర్ర పోడైపోయి ఏమో మాట్లాడుతున్నావు గణేష్. నువ్వు ఎంపీటీసీగా మీ ఊళ్ళోకి వెళ్ళకపోయావు. నువ్వు సిగ్గులో మాట్లాడుతున్నావు మళ్ళీ పబ్లిక్. అవన్నీ గెలిచామంటే నీ వల్ల, మీ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఆ చనిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు, ఆయన వల్ల మీరు గెలిచారు. ఆయన చంపేసింది మీ వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది కూడా మీ వాళ్ళే చంపారు. దాని నన్ను తీసుకున్న సారి ఆరాధించి మీ అందరూ ఒక లైన్లోకి వెళ్తా లైన్గానా సిగ్గు లేక అన్నాక నువ్వు తీసేసావు. పబ్లిక్గా జనం అన్నం తిన్నావు, నోటుకు మట్టి కొట్టారు. సిగ్గులాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ పబ్లిక్ జనం కోసం ఒకసారి మాట్లాడే హక్కు మీకు లేదు. జనం కోసం మాట్లాడే హక్కు మీకు లేదయ్యా. సిగ్గు లేకుండానేమో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇంకోసారి కానీ అయ్యనబ్బా ఏకమంది పిలిచావు అనుకో, నీకు అభిష్ సెంటర్ సన్మానం చేసేస్తావు నీకు. ఇంకా అలాగలా కాదు, నువ్వేదో అంత ముందు వెళ్ళేవాడివి పేలాపన మాటలు. బుర్ర మెంటలెక్కి పిచ్చిగా మాట్లాడుతావు నువ్వు. సిగ్గుండి ఒక మాట గుర్తుంచుకోసారి. నువ్వు గౌరవంగా చేసావు, ఆ నిర్ణయం నిలబెట్టుకో. లేదా నువ్వేంటే ఏంటంటే రెవల్యూషన్ చేద్దాం అనుకుంటున్నావు. రెవల్యూషన్ మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మా సంస్కారం అది కాదు. మా నాయకుడే మాకు నేర్పలేదు. మా నాయకుడే అంటే నీవు ఇవాళ మాట్లాడే స్థితిలో నువ్వు ఉండవు. ఒకసారి గుర్తుంచుకొని గౌరవించుకొని మాట్లాడు. ఎందుకంటే అన్ని విధాలుగా రాష్ట్రం నాశనం చేసి ఒక మాట ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి బాగా మహాప్రభు నాకు ఇది కావాలన్న మాట హక్కు మీకు లేదు. నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గు లేకుండా ఏకపోతే పిలుస్తున్నావు. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ప్రజానాయకుడివి, నువ్వు ఎమ్మెల్యే చేసావు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ అవతల వ్యక్తిని ఎలా సంబోధించాలో తెలియదు. కాబట్టి మరోసారి ఇలాంటి వేషాలు వేసావు అనుకో, ఆల్రెడీ ఒక మక్కి రిగిపోయింది, బుర్ర కూడా పాడైపోయింది. పెన్షన్ పెట్టుకో, ఆ పెన్షన్ కూడా రిలీజ్ చేస్తాం. సిగ్గిన మాట నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండానే. ఎక్కడి నుంచి కొత్తపల్లి నుంచి వచ్చి మాకు నీతులు చెప్తున్నావు ఇక్కడ ఊళ్ళోకి వచ్చి. సిగ్గి మాటలు నువ్వు చూడండి. ఇదండి ప్రజలు గమనించే విషయం. కాబట్టి అందరికీ మరి ధన్యవాదాలు.